గుర్తుంచుకో గెలిపిద్దాం గెలిపిద్దాం మార్పు కావాలండి సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. నాకు వచ్చింది కత్తెర గుర్తు. గ్రామాభివృద్ధి కొరకు నేను అందరు ప్రజలు సహకరిస్తారని నేను నిలబెట్టడం జరిగింది. నన్ను మంచి విషయాల కొరకు ఆలోచన చేసి మాట్లాడుతున్నాను. ఏ మంచి పనులైనా కానీ నేను చేయగలుగుతాను. ఇప్పటిదాకా నేను ఒక 20-30 సంవత్సరాలు విలేజ్ పెద్ద మనిషిగా పనిచేసినాను. తర్వాత అందరు సహకరిస్తారని, మీ తోడు ఉంటానని, నేను లక్ష్మారెడ్డిగా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అభ్యర్థిగా గెలిపిస్తారని నేను అందరితోని మనవి చేస్తున్నాను. మంచి మంచి పనులు ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి, ఎమ్మెల్యే నిలబెట్టిన క్యాండిడేట్ని కాబట్టి కొన్ని మంచి పనులు చేస్తుంది. అందుకు ఆలోచనతోని పబ్లిక్ అందరూ సహకరించి నాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నేను అందరితో మనవి చేస్తున్నాను. ఇందిరమ్మ ఇండ్లు పూర్వం కూడా ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ అయినాయి. అక్కడ ఏదైనా అవకతవకలు లేకుండా చూసుకొని నేను ఇవ్వగలను. ఇప్పుడు కట్టుకునేటోళ్ళు ఉంటే మరి ఇప్పుడు రెండో విడతగా చాలా అయింది. ఖచ్చితంగా ఏ అవకతవకలు లేకుండా రెండో విడతను పూర్తిగా కొనసాగిస్తామని మీ అందరితోని మనవి చేస్తున్నాను. మంచి చెడులకు అన్ని మీ దగ్గరలో ఉండి మీ అందుబాటులో ఎల్లవేళలా మీ అందుబాటులో పనిచేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దయచేసి నన్ను మంచి మెజార్టీతో రేషన్ కార్డుల విషయం కూడా ఇప్పటిదాకా మనకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంటే ఏ కార్డు రాలేదు. ఇప్పుడు మనకు వచ్చిన 2 సంవత్సరాలలోనే రేషన్ కార్డు పూర్తిగా అమల్లోకి వచ్చింది. అందరికీ లేని వారిని అందరినీ సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏదైనా ఇందిరమ్మ ఇండ్లు కానీ, తర్వాత ఈ పెన్షన్ కానీ, కరెంటు 200 యూనిట్ల కరెంటు కానీ ఫ్రీగా, మరియు తర్వాత సీసీ రోడ్లు కానీ ఏదైనా కానీ మేము దగ్గరుండి పని చేపిస్తాము. ఎటువంటి అవకతవకలు లేకుండా పని చేపిస్తామని అందరితోని మనవి చేస్తున్నాం.